ఫిబ్రవరి 1వ తేదీన సంత్ రవిదాస్ జీ 649వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మారేబుజ్జి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిద కృష్ణ, రాష్ట్ర నాయకులు పైడిమల్ల చర్యన్లు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక లక్ష్మీనారాయణ కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సంత్ రవిదాస్ జీ 649వ జయంతి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ కాకినాడలో జిల్లా బీజేపీ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వారం రోజుల పాటు చర్మకారుల వద్దకు వెళ్లి సంత్ రవిదాస్ జీ కోసం వివరించి వారి ఫోటో షాపుల్లో పెట్టుకునేలా అవగాహన కల్పించడం పేర్కొన్నారు. అలాగే బూత్, డివిజన్, మండల, జిల్లా స్థాయిలలో సెమినార్లు, ర్యాలీ వంటివి నిర్వహించి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయిగోపి, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా రమేష్, మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా కార్యదర్శి చెల్లూరు సత్యనారాయణ, వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డి అప్పలరాజు, యువమోర్చా నాయకులు నైనప్పు శివ, కాకి సుబ్బారావు, బంగారు గాయత్రి, బంగారు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజుల పాటు సంత్ రవిదాస్ జీ వేడుకలు నిర్వహించాలని, అలాగే రేపు కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో సంత్ రవిదాస్ జీ ఫోటోకి పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించాలని, మరియు ఏదైతే సమర్లు ఉన్నారో చెప్పులు కుట్టుకునే వ్యక్తులు వాళ్ళ వద్దకు వెళ్ళి సంత్ రవిదాస్ జీ ఫోటో వాళ్ళ షాపులో పెట్టుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నైతే షాపులు ఉన్నాయో చెప్పులు కుట్టుకునే షాపులకి మన ఫోటో పెట్టుకునే విధంగా మనం కృషి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా తరపునే పిలుపునివ్వడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో దళితవాడల్లో వెళ్ళి సంత్ రవిదాస్ జీ ఫోటోలు పెట్టి డప్పులతో ర్యాలీ చేయవలసిందిగా దళిత మోర్చా పిలుపునివ్వడం జరిగింది. అలాగే సంత్ రవిదాస్ జీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కాశీ సమీపంలో గోవర్ధనపూర్ 15వ శతాబ్దంలో జన్మించడం జరిగింది. ఉదయాన్నే వాళ్ళ షాపులకి సంత్ రవిదాస్ గారి జయంతి కోసం వివరించి ఫోటోలు వాళ్ళకి అందజేసే విధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా నేటికి వాళ్ళకి షాపులు లేకుండా ఎంతోమంది కిందన కూర్చుని చర్మకారులు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే చేతి వృత్తి పనులు చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 లోన్ను మన బ్యాంకుల ద్వారా అందజేస్తున్నారు. అవి కూడా కాకుండా వీధి వ్యాపారస్తులకు ₹15,000 ప్రధానమంత్రి PM స్వనిధి ద్వారా వాళ్ళ సచివాలయం ద్వారా వాళ్ళకి అందజేస్తున్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు లబ్ధి పొందేలాగా ఉండాలని మేము కూడా బీజేపీ తరపు నుంచి ఎవరైతే చర్మకారులు ఇప్పుడు కూడా కింద కూర్చుని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చిన్న కంటైనర్ లాంటి చిన్న షాపులు ఏర్పాటు చేయమని, అదేవిధంగా ఒక మున్సిపాలిటీ కమిషనర్ ద్వారా వాళ్ళకి చిన్న షాపులు కట్టించాలని మేము ఎస్సీ మోర్చా తరపు నుంచి మన కూటమి ప్రభుత్వానికి రిప్రజెంట్ పెట్టి వాళ్ళ కోసం మేము నిరంతరం కూడా వాళ్ళ ఎదుగుదల కోసం రవిదాస్ జీ గారి యొక్క జయంతిని రేపు కొనియాడుకోవడానికి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ కులస్తుల నుండి ఎస్టీ కులస్తుల నుండి ఎవరికైనా సరే పిలుపునిస్తున్నారు. మన రాష్ట్ర పివిఎన్ మాధవ్ అధ్యక్షుల వారు మరియు మన జిల్లా అధ్యక్షుల వారు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఏ విధమైన పిలుపు అంటే ప్రతి ఒక్క వార్డులోనూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలి. అంటరానితనం నిర్మూలించినటువంటి ఒక గొప్ప నాయకుడు మన సంత్ రవిజీ గారు. కాబట్టి వారి యొక్క ఉనికిని, వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసి వారి యొక్క విధిని మనం కొనియాడుకోవాలి. వారం రోజుల పాటు ఆయన యొక్క కార్యక్రమాల్ని ప్రతి ఒక్క వార్డులో కూడా కొనియాడాలని చెబుతూ ఈ కార్యక్రమాన్ని మరింతగా జయప్రదం